తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సో ఇఫ్ ఇన్ కేసు మనం వెహికల్ని మోడిఫికేషన్ చేయించుకోవాలనుకోండి, సో ప్రాసెస్ ఎలా ఉంటుంది చట్టపరంగా? ఫస్ట్ ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టాలి. ఇట్లా ఈ మోడిఫికేషన్స్ చేయాలనుకుంటున్నాను పెడితే అది అప్రూవల్ రాగానే ఆర్టీఓ నుండి ఆ చేంజెస్ అన్నీ, ఆ మోడిఫికేషన్స్ అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో కలిస్తే అక్కడ మీరు ఈ ఏవైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ ఆర్సీలో రావాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఏ చేంజెస్ ఉన్నాయో అవన్నీ రావాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్ ప్రాసెస్. అండ్ దీనికి ఏంటంటే ARAI నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. అది ఏంటంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, దీని అప్రూవల్ కూడా తీసుకోవాలి. వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ రెండు ఉన్న తర్వాత మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ కలర్ మార్చుకోవాలనుకోండి, సో ఎలా? ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి చెప్పి పర్మిషన్ తీసుకొని ఆ కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మళ్ళీ ఆర్సీలో రావాలి. ఓకే, బట్ అన్ని ఏ కలర్ అని చేంజ్ చేసుకోవచ్చు, కానీ గ్రీన్ కలర్ మాత్రం చేంజ్ చేసుకోరాదు. ఎందుకంటే గ్రీన్ కలర్ వచ్చి స్పెసిఫికలీ ఆర్మీ వాళ్ళకి, కాబట్టి మీరు గ్రీన్ కలర్ తప్ప ఏ కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంజన్, ఒకవేళ మీరు ఇంజిన్ రిప్లేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇప్పుడు ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ఆ నెంబరు మీరు ఆర్టీఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మళ్ళీ ఆర్సీలో రావాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మొత్తం బాడీనే చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు ఒకవేళ బాడీ మొత్తం కంప్లీట్ చేయాలి వెహికల్ అంటే మాత్రం కొంచెం ప్రాసెస్ ఎక్కువ. ఏంటంటే ఇది సేమ్ ఆర్టీఓ ఆఫీస్లో అప్లికేషన్, అది కాకుండా ARAI చెప్పాను కదా, అందులో కూడా పర్మిషన్ తీసుకొని ఉండాలి. అక్కడ నుంచి ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ARAI ఇప్పుడు వీటికి ఏం పర్లేదు, బట్ ఒకవేళ మొత్తం మోడిఫికేషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆర్టీఓతో పాటు ARAI కూడా కంపల్సరీ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఈ చేంజెస్ కూడా మళ్ళీ ఆర్సీలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ కావాలి. సో సిఎన్జి కిట్ చేసుకోవాలంటే ఎలాంటి? సేమ్ సిఎన్జి కిట్ కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీఓకి వెళ్ళి మళ్ళీ సిఎన్జి కిట్కి అప్లికేషన్ పడేసి దాని కూడా సేమ్ పర్మిషన్ తీసుకోవాలి. బట్ ఏంటంటే వీటి కూడా మోడిఫికేషన్స్ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే యూజ్ ఆఫ్ ప్రెషర్ ఆర్ ఎయిర్ హార్న్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయరాదు. మళ్ళీ లౌడ్ ఎగ్జాస్ట్లు ఉంటాయి చూడు, అవి యూజ్ చేయరాదు. టింటెడ్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయరాదు. ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్, కొంతమంది ప్లేట్స్ కూడా ఫ్యాన్సీబుల్గా తయారు చేసి పెడతారు, అవి పెట్టరాదు. మళ్ళీ ఎక్స్ట్రా లైట్స్ అనేది పెట్టరాదు. ఒకవేళ గ్రౌండ్ క్లియరెన్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా ఇవి కూడా చేయరాదు. సో ఈ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే కొన్ని చేంజెస్ చేసుకోరాదు, బట్ మిగతా అన్ని మోడిఫికేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు.